ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. ఆఖరి క్షణంలో అద్దంకి దయాకర్కు నిరాశ ఎదురైంది. హైకమాండ్ 2 అభ్యర్థులను ప్రకటించింది. తొలుత ప్రచారంలోకి వచ్చిన అద్దంకి దయాకర్ పేరును తప్పించి మరో నేతను ఎంపిక చేసింది అధిష్టానం. 2 ఎమ్మెల్సీల్లో ఒకటి ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్కి, మరొకటి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్కి టికెట్ ఖరారు చేసింది. ఈ మేరకు ఏఐసిసి ప్రకటన విడుదల చేసింది. తొలుత అద్దంకి దయాకర్, బల్మూరు వెంకట పేర్లను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారు చేసినట్లు మంగళవారం ప్రచారం జరిగింది. నామినేషన్ వేసేందుకు సిద్ధంగా ఉండాలని హైకమాండ్ నుంచి సమాచారం అందినట్లు కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ సాగింది. అయితే ఊహించని విధంగా అభ్యర్థులను ప్రకటిస్తూ కాంగ్రెస్ అధిష్టానం బుధవారం ప్రకటన విడుదల చేసింది. బల్మూరు వెంకట్, బొమ్మ మహేష్ కుమార్ గౌడ్లకు హైకమాండ్ ఫోన్లు కూడా చేసి సమాచారం అందించింది. రేపటితో నామినేషన్ గడువు ముగియనుండటంతో అభ్యర్థులకు ఫోన్లు చేసి నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం సూచించింది. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అంశంలో పార్టీ తీసుకున్న నిర్ణయం పట్ల చాలా మంది నా అభిమానులకు, తర్వాత పార్టీ అభిమానులకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి ఉంటుంది. బట్ పార్టీ కొరకు మనం సహనంతో ఉందాం. పార్టీ నన్ను ఇంకా మరింత మంచి పొజిషన్ కొరకు ఆలోచిస్తుండొచ్చు. కాబట్టి ఇది రాకపోవడం వల్ల ఏదో అద్దంకి దయాకర్ అన్న మీద ఏదో కుట్రనో నష్టం జరుగుతుందని భావించకండి. ఎందుకంటే డెఫినెట్గా నా పట్ల కేంద్ర పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ చాలా సీరియస్గా కన్సర్న్ ఉన్నది. పార్టీ అధికారంలోకి వచ్చింది. దయాకర్కి అవకాశం ఇవ్వడం అనేది పార్టీకి చాలా చిన్న విషయం. కాబట్టి దీన్ని మనం పెద్దగా చూడకుండా పార్టీ భవిష్యత్తును మరింత ఆలోచించే వాళ్ళుగా మనం అందరం కూడా రేపు ప్రజల పాలన ఎట్లా ఉంటుందో మనం అందరం కూడా కలిసి ముందుకు తీసుకుపోవడానికి ముఖ్యమంత్రి గారికి, కేబినెట్కి మనం అందరం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. నన్ను పార్టీ మంచి అవకాశం ఇస్తుందని నేను ఆలోచిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై కాంగ్రెస్, జై హింద్.